వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పిల్లలు బరువు పెరగడానికి 10 హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అండి. అంటే చాలామందికి ఏంటంటే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి ప్రాపర్గా ఏం ఫుడ్ పెట్టాలని చాలామందికి తెలియదండి. ఈ వీడియో అనేది మీ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుందండి. ఈ 10 ఫుడ్ ఐటమ్స్ అయితే మీరు రెగ్యులర్గా పెడుతూ ఉండండి. మీ పిల్లలు అనేది ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ హెల్తీ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. పిల్లలు తినే విషయంలో వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఏంటంటే పిల్లలకి టేస్ట్ వైజ్గా గుడ్ ఉండాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలు తినడానికి ఈజీగా కంఫర్ట్గా ఉండాలి. అంటే మనం రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొంచెం స్వీట్, కొంచెం హాట్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఏంటంటే అన్నీ చూసుకుంటూ పెట్టాలండి పిల్లలకు వచ్చేసి. అలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ చాలా అంటే చాలా హెల్త్ పర్పస్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మన ఫుడ్ కూడా మనం ఏంటంటే వెయిట్ గెయిన్ ఫుడ్లో కూడా మనం ఏంటంటే అన్నీ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ 10 ఫుడ్లో వచ్చేసి మీకు ఏంటంటే అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అవన్నీ మీరు కనుక ఎవ్రీడే రొటీన్లో మీరు డైలీ పెడుతూ ఉండండి. మీ పిల్లలు అనేది ఈజీగా 1 మంత్లో వెయిట్ గెయిన్ అవుతారండి. ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇప్పుడు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్ అండి. ఎగ్ అయితే పిల్లలకంటే చాలా హెల్త్ పర్పస్గా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బాయిల్డ్ ఎగ్ మాత్రమే పెట్టండి, ఆమ్లెట్స్ కానీ అలా పెట్టకండి. ఇది ఏంటంటే పిల్లలకి డైలీ ఎవ్రీడే ఒకటి ఇచ్చేలా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్ అండి అండ్ నెక్స్ట్ అండి కిచడీ కూడా హెల్త్ పర్పస్గా చాలా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఒక డే వచ్చేసి పెసరపప్పు కిచడీ పెట్టండి, ఇంకో డే వచ్చేసి మనది కందిపప్పు కిచడీ అంటారు కానీ అలా ఒక్కొక్క ఫ్లేవర్లా రెడీ చేస్తూ ఉండండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీనట్ బటర్ కూడా ఎలా అంటే మనం హోమ్ మేడ్లో రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే బ్రౌన్ బ్రెడ్తో కానీ ఇవ్వండి. పీనట్ బటర్ కూడా చాలా అంటే చాలా హెల్త్ పర్పస్ చాలా అంటే చాలా గ్రో ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పొటాటో ఏంటంటే బంగాళాదుంప అండి, ఆలుగడ్డను కూడా అంటారు. ఈ ఆలుగడ్డ అనేది పిల్లల వెయిట్ గెయిన్కి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. మీరు కర్రీలా కానీ, పరోటాలో కానీ ఇలా ఏ విధంగా చేస్తూ పెడుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేవి ఏంటంటే పిల్లలకి హెల్త్ గ్రోయింగ్ పర్పస్ కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, పిల్లల మజిల్ డెవలప్మెంట్ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది మీరు డ్రై రోస్ట్ చేసి పౌడర్లా చేసి మిల్క్తో చేసి పెట్టచ్చు, లేకపోతే లడ్డూలా కానీ ఇలా కూడా చేసి పెట్టండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మిల్క్ షేక్స్ అండి. చాలామంది అంటే మిల్క్ షేక్స్ అనేవి బయట తెచ్చుకొని తాగుతుంటారు కానీ పిల్లలకు వచ్చేసి మనం ఏంటంటే హోమ్ మేడ్ మిల్క్ షేక్స్ కానీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ పర్పస్గా కానీ, పిల్లలకి గ్రోయింగ్గా కానీ చాలా ఎక్కువ గ్లోగా ఉంటారు పిల్లలు వచ్చేసి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి హెల్తీ పర్పస్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సీ ఫుడ్లో వచ్చేసి మనకైతే ఫిష్ అండి. చాలామంది ఏంటంటే చికెన్, మటన్ తింటూ ఉంటారు. చికెన్, మటన్ కన్నా కూడా ఫిష్లో వచ్చేసి చాలా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ బేబీకి వచ్చేసి హెల్త్ వెయిట్ గెయిన్ పర్పస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ అండ్ సెవెంత్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే గీ అండి. గీ అనేది కూడా చాలామంది ఎలా అంటే వాడొద్దు అని చెప్పేసి ఒక అపోహలో ఉంటారు. బట్ గీ కూడా ఏంటంటే పిల్లల వెయిట్ గెయిన్కి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. గీ అనేది కూడా పిల్లలకి ఏంటంటే హెల్త్ పర్పస్గా కూడా చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ వెయిట్ గెయిన్కి గీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తూ ఉండండి. పిల్లలు ఎవరైనా చాలా బక్కగా ఉన్న వాళ్ళు అనుకున్నా కూడా గీ అనేది ఎవ్రీడే ఒక 1 టేబుల్ స్పూన్ అయినా యూజ్ చేస్తూ ఉండండి. మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బనానా అండి. బనానా ఏంటంటే పిల్లల వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. అంటే చాలా ఇమీడియట్గా మనం తినగానే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ అంటే ఎక్కువ బలం ఇస్తుంది అన్నమాట. ఈ బనానా అనేది కూడా ఎవ్రీ డేలో కానీ వీక్లో మాత్రం 3-4 డేస్ మ్యాండేటరీగా ఇస్తూ ఉండండి పిల్లలకి. ఈ బనానా అనేది కూడా బెస్ట్ ఫ్రూట్ అండి పిల్లలకి ఇవ్వడానికి. లడ్డు కానీ, సున్నుండలు కానీ, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఏంటంటే రాగుల్లో వచ్చేసి పిల్లలకి రాగులు అంటే రాగి పౌడర్తో చేయకండి. రాగి పౌడర్లో వచ్చేసి మొలకెత్తిన ఉంటాయి కదండి, వాటితో వచ్చేసి లడ్డులా ప్రిపేర్ చేయండి. ఇవైతే హెల్త్ పర్పస్గా కానీ పిల్లలకైతే చాలా అంటే చాలా ఎక్కువగా గ్రో అవుతాయి. ఇవన్నీ ఈ 10 ఫుడ్ ఐటమ్స్ అయితే మనం ఏంటంటే ఎవ్రీడే పిల్లలకు పెట్టేలా చూసుకోండి. అంటే లడ్డు ఉందనుకోండి, లడ్డు ఎవ్రీడేలో ఒక డేలో ఒకటి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పీనట్ బటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా ఇవ్వండి. అండ్ మధ్యాహ్నం దాల్లో కానీ మనం కర్రీలో కానీ కొంచెం నెయ్యి ఇస్తూ ఉండండి. డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అంటూ ఇలా అన్నీ యాడ్ చేసుకుంటూ ఇవ్వండి. పిల్లలు అనేది చాలా ఈజీగా వెయిట్ గెయిన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.